పంబానది స్వామి. పంబానదిలో స్వాములు ఎంత చెప్పినా సరే బట్టలు వేయద్దని చెప్తారు. పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు. అయినా సరే స్వాములు ఎవరు కూడా మాట వినకుండా తెలుగు లేదు, తమిళ, కన్నడ, మలయాళం అందరూ కూడా ఇగో ఇలా గొట్లగా స్వాములు వేసేసి పంబానది పవిత్రని పాటు చేస్తున్నాం. స్వచ్ఛ భారత్ అంటారు, కానీ ఎవరు కూడా దీన్ని పాటించట్లేదు. స్వామి వేసారు. స్వామిని రికమెండ్ చేసిన సరే పంబానదిలో బట్టలు వదిలిన మహాపాపం స్వామి. మీ యొక్క చండాలం అంతా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది పంబానది పవిత్రకి దెబ్బతీసింది. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం. ఈ పవిత్ర పంబానది స్వామి. నేను చిరావూరు శివప్రసాద్ గురుస్వామి 83 శబరిమల యాత్ర చేస్తున్నాను. ఒకప్పుడు పంబాన ఎంతో చాలా శుభ్రంగా ఉండేది స్వామి. స్వాములందరూ కూడా వాళ్ళు ఎవరు చెప్పారో తెలియదు, కానీ పంబానది నిండా పూర్తిగా బట్టలు వదిలిపెట్టేసి పంబానది యొక్క పవిత్రని శుభ్రంగా పాడు చేస్తున్న స్వామి. స్వాములకి ఎన్ని చెప్పినా సరే బట్టలు వదిలిపెట్టద్దు. ఇగో చూడండి ఇక్కడ గొట్లు వదిలిపెడుతున్నారు. స్వాములు ఎక్కువ తెలుసుకునే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం వాళ్ళు కూడా ఎవరు కూడా ఇక్కడ బట్టలు వదిలిపెట్టకుండా వాళ్ళ బట్టలు వాళ్ళ ఇంటికే పట్టుకోండి స్వామి. పంబాన్ని పవిత్రని పాడు చేయదని స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప.